వాడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే, నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే, నీటిలోనే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికి వాలి పరలోకం? తన పిల్లలు కాదంటే అది నరకం. ఎవ్వరికి వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే, నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు అది తిరుగుతూ ఉంది, పావురమును పంపించాడు అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు అది తిరుగుతూ ఉంది, పావురమును పంపించాడు అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలో పడ్డాడు. దేవుడు లేడని అనుకుని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకుని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే, నీటిలోనే మునిగిపోయింది. ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు, పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు, పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు, మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు, మరణిస్తావని అది తెలిసినా నమ్మకున్నావు. సువార్త సభనే దేవుని పిలుపని తెలుసుకో, నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో.
కుటుంబమే